బుధవారం తుర్కపల్లి మండల కేంద్రంలో మండల నాయకులు కార్యకర్తలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య పార్టీ శ్రేణులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య మాట్లాడారు. బుధవారం తుర్కపల్లి మండల కేంద్రంలో మండల నాయకులు కార్యకర్తలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య పార్టీ శ్రేణులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య మాట్లాడుతూ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ నేను అండగా ఉంటామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం మండల గ్రామస్థాయి నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఇటీవల పలు పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు తగిన ప్రాధాన్యత ఇస్తూ పాత కొత్త అనే తేడా లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామాలలో జరిగిన అభివృద్ధి పనులు, వచ్చిన మార్పుల గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వం 6 గ్యారెంటీలను విడతల వారీగా లబ్ధిదారులకు అందిస్తోందని, రైతు భరోసా, రైతు బీమా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, 500కే గ్యాస్, మహిళలకు ఉచిత బస్ సౌకర్యంతో పాటు ఇతర పథకాలు ప్రజలకు ఇస్తున్నామని, కావున గ్రామాలలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నియమించిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి అత్యధిక స్థానాలు గెలిపించుకోవాలన్నారు. రిజర్వేషన్ వచ్చాక మళ్ళొకసారి ప్రతి గ్రామంతో మీటింగ్ పెట్టి ఆ గ్రామంలో ఏం రిజర్వేషన్ అలా ఇచ్చినట్లయితేనే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు మనోధైర్యం ఉంటుంది, పార్టీకి పనిచేయాలనే ఆలోచన ఉంటుంది. మరి ఇండియాలో వచ్చిన వాళ్ళను మనం ముందర పెడితే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందన్నా. ఈ అవకాశం ఇచ్చినట్లు మీ అందరికి కూడా పేరుపైన ధన్యవాదాలు. ఎందుకంటే స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి ఊళ్ళలో పోతే అవే మనకు ముందర పెడతారు. అది దృష్టించుకొని తొందరగా ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి రకరకాల రాజకీయాలు మన తుర్కపల్లిలోనే చేస్తాం. ఎందుకంటే మనకు హైదరాబాద్ దగ్గర కంటే కాకపోతే ఏంటంటే మనకు అభివృద్ధిలో వెనకబడుతున్నాం. ప్రభుత్వ విప్పు మరియు ఆలేరు శాసనసభ్యులు వీర్ల ఐలయ్య గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ అన్న గారికి, మండల పార్టీ అధ్యక్షులు శంకరన్న గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి దాన్ని ముందు తీసుకుపోదాం. మన ప్రభుత్వం కులగానే చేసింది. 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు దాంతో నేను ఈ మాట మాట్లాడగలుగుతున్నా. మీరు ఎవరు ఆధారపడుతూ రేపు నుంచి గ్రామాలలో మీరు ప్రచారం స్టార్ట్ చేయండి. మీకు మాటిస్తున్నా, ఎలక్షన్ లోపే ఇందిరమ్మ ఇల్లు ఇద్దాం, ఎలక్షన్ లోపే రేషన్ కార్డులు ఇద్దాం, ఎలక్షన్ లోపే రైతు భరోసా ఇద్దాం, ఎలక్షన్ లోపే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మనం చేసినటువంటి గ్రామాల వారీగా ఏమేం పనులు చేసినాం, ఇంకా ఏం పనులు ఉన్నాయి, ఎన్ని గ్రామాలకు మనం గెలిచిన తర్వాత తిరగగలిగినాం, ఇంకెన్ని గ్రామాలు రీచ్ అయ్యేది ఉంది, ఆ గ్రామాల్లో ఇంకా 4 సంవత్సరాల్లో మనం చేయాల్సినటువంటి పనులను కార్యాచరణ తీసుకొని ప్రతి గ్రామ ముఖ్య నాయకులు, అక్కడ సర్పంచ్ కానీ, ఎంపీటీస్ కానీ ఉన్నటువంటి జిల్లా రాష్ట్ర నాయకులతోటి ఏ గ్రామం ఆ గ్రామం విడిగా మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా రేపు స్థానిక సంస్థల్లో కూడా గత 10 సంవత్సరాలుగా అధికారం లేకుండా జెండాలు మోసి ఎన్నో ఇబ్బందులకు గురై అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కష్టపడ్డ కార్యకర్తను తప్పకుండా గుర్తించి, ఎట్లయితే మీరు నన్ను ఇక్కడ కుర్చీ మీద కూర్చోబెట్టినో మీ అందరినీ ప్రజాప్రతినిధులుగా కూర్చోబెట్టడానికి రేపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రకారం ఆయా గ్రామాలలో తప్పకుండా ఎవరో హైదరాబాద్లో ఢిల్లీలో కూర్చొని టికెట్ ఇచ్చే విధానం కాదు. మీ గ్రామంలో మీ సమక్షంలో మీరందరూ కలిసి అక్కడ రిజర్వేషన్ల ఆధారంగా మీరు చెప్పిన కార్యకర్తకే, మీరు చెప్పిన క్యాండిడేట్కే బీఫామ్ ఇచ్చే విధంగా ఈసారి తీర్మానం చేయబోతున్నాం. మన పార్టీలో పైరువులకు తావులేదు. మీ గ్రామంలో మీరందరూ కలిసికట్టుగా పలానా ఎల్ఏ కంటే ఎల్ఏకు, మల్లే కంటే మల్లేకు, ఈ రెడ్డి కంటే ఆ రెడ్డికి, లేకపోతే ఎవరికి చెప్తే మీరు చెప్పిన తీర్మానం ప్రకారమే బీఫామ్ ఉంటాయి తప్ప మేమేదో
ఎవరికో ఇవ్వాలి ఎవరికో చేయాలని కాదు, కార్యకర్తల నిర్ణయం మేరకే ఈసారి సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, అవసరమైతే కోఆపరేటివ్ బ్యాంక్ కానీ ఇందులో ఏమన్నా రిజర్వేషన్ ప్రకారం వీలు కాని వాళ్లకు అవసరమైతే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, ఇంకా 3 చైర్మన్లు నింపేది, 60 చైర్మన్లకు 600 మంది డైరెక్టర్లుగా నింపేది. అందులో కానీ పార్టీ పదవుల్లో కానీ భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిస్తున్నా. ప్రతి కార్యకర్తను గుర్తించి కార్యకర్తకు ఎక్కడో అక్కడ తప్పకుండా పార్టీని నమ్మి జెండా మోసిన వాళ్లకు అవకాశం ఇస్తానని చెప్తున్నా. అదే కాకుండా మన ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు కూడా గ్రామాలలో మీ ద్వారా పోవాలి. ఈ ప్రభుత్వం ఆలోచన కూడా మొన్న ఏదైతే జనవరి 26 నాడు మన గౌరవ ముఖ్యమంత్రి 4 పథకాలు ఇంప్లిమెంట్ చేసిండో, ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ తప్పకుండా ఈ స్థానిక సంస్థల్లోపే, అంటే ఎలక్షన్ కోడ్ వరకే, మనం స్థానిక సంస్థలు అనౌన్స్ చేసే వరకే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీరు ఏ మాట మీదైతే మీరు మొన్న ఎలక్షన్లలో గ్రామాలలో తిరిగి మా పార్టీకి ఓటేయాలని మీరు బాధ్యతగా కష్టపడ్డారు కాబట్టి అదేవిధంగా రేషన్ కార్డు, ఇండ్లు, పెన్షన్లు మీ ద్వారానే పంపిణీ చేస్తా అని చెప్పి మాటిస్తున్నా. కాకపోతే మనం గెలిచిన ఉత్సాహంలో చాలామంది గెలవక ముందుకున్నంత ఉత్సాహం ఇప్పుడు లేదు. సోషల్ మీడియా తగ్గింది. ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలను మనం చెప్పలేకపోతున్నాం. మన కార్యకర్తలే నిరుత్సాహపడితే ఏ రకంగా మనం ముందుకు పోగలుగుతాం? మన కార్యకర్తలు ఆధారపడితే మరి జనాలలో ఎక్కువ నెగిటివ్ వస్తుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధ్వంసం 7 లక్షల కోట్ల అప్పులతో మనం బాధ్యత తీసుకున్నాం. మరి అప్పుడు కేసీఆర్ గతంలో ఉన్నటువంటి పథకాలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీలు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు పోతుంటే కొంత ఆలస్యం అవుతుంది, కొంత బడ్జెట్ తోటి ఆలస్యం అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకునే పార్టీ అని చెప్పి మీరు ధైర్యంగా గల్లెగిరేసి మీ గ్రామాలు చెప్పాలి. నేను ఒకటే కార్యకర్తలకు అంటున్నా, నాయకులకు చెప్తున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ జరగలే. ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేసినాం మనం. 27 రోజులనే 21,000 కోట్లతోటి 25 లక్షల మందికి ఇచ్చినాం. ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆడ 100 మంది ఉంటే 80% మందికి మాఫీ అయితే ఒక 20 మందికి మాఫీ కాదు. మరి ఆ 20 మంది 80 మందిని డామినేసి మనం ఇలా పార్టీని నష్టపరిచే విధంగా చేస్తున్నారు. మొన్న సర్వే చేయించిన కేసీఆర్ 1 లక్ష రూపాయలకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు నెట్టుకొస్తే కూడా వ్యతిరేక రాంది. మరి మనం 2 లక్షల రూపాయలు ఇచ్చినాం.